సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఎంపీడీఓ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఈ 4 సంబంధించిన విషయాల్లో లబ్ధిదారులను అడిగి తెలుసుకుని ఎంపికైన లబ్ధిదారులకు గ్రామ సభలో చదివి వినిపించి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా లబ్ధిదారులు ఎంపిక కాకపోతే ప్రజా పాలనలో లేదా మీ సేవలో గతంలో గాని దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం వారికి కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ దండు లావణ్య, మల్లేశం, రవీందర్, గణేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సందర్భంగా ఈ రోజు ఉదయం తీగులు గ్రామంలో, మధ్యాహ్నం అనంతసాగర్ గ్రామం, జగదేవ్పూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడమైనది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4 సంక్షేమ పథకాలు ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 4 సంబంధించిన విషయాలలో ఎంపికైన లబ్ధిదారులను గ్రామ సభలో చదివి వినిపించి వారి ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. ఎవరైనా లబ్ధిదారులు ఎంపిక కాకపోతే ఆ ప్రజాపాలనలో కానివ్వండి, మీ సేవలో కానివ్వండి, గతంలో కానీ దరఖాస్తు చేసుకోకుంటే వారికి కూడా దరఖాస్తు తీసుకోవడానికి 4 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేయడం అనేది, అట్టి దరఖాస్తులను కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా పరిశీలన జరిపి వారికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈరోజు అనంతసాగర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో అన్ని విషయాలను ప్రజలకు కూలంకషంగా వివరించి వారి యొక్క ఆమోదంతో లబ్ధిదారుల జాబితా జిల్లా లాగిన్కు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జగదేవ్పూర్ మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉంటే నిన్న 8 గ్రామ పంచాయతీలు, ఈరోజు 8 గ్రామ పంచాయతీలను గ్రామ సభలు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది.